మరి జూమ్‌లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మరి ఈ అవకాశం ఇచ్చిన సుధాకర్ మాస్టర్‌కి ఆత్మ ప్రణామాలు మాస్టర్. ఈరోజు కృష్ణామృతం అనే శ్రీమద్ భగవద్గీతలోంచి మరి మనం విజ్ఞాన సారం తెలుసుకుందాం మాస్టర్. శ్లోకాలను చదవడం పక్కకెట్టి మనము వివరణ తెలుసుకుంటున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ. నాకు తెలిసింది మీతో పంచుకుంటాను. మాస్టర్స్ ఇక్కడ పరమాత్మ ఏమంటున్నాడు అంటే కృష్ణ పరమాత్మ అర్జున నిస్సందేహంగా మనసు చేత చంచలమైనది అర్జున నిస్సందేహంగా మనసు అనేది చంచలమైనది, మరి నిగ్రహించడానికి కష్టసాధ్యమైనది. అయినప్పటికీ అభ్యాసం చేత మరి వైరాగ్యం చేత దానిని సులభంగా నిగ్రహించవచ్చును. మనస్సు అనేది అతి చంచలమైనది. దీనిని లొంగదీసుకోవడం అత్యంత కష్టసాధ్యమైన పనే. అయినప్పటికీ అంకుటి దీక్షతో సాధన చేయడం ద్వారాను మరి శాస్త్రయుత వైరాగ్య భావాలను పెంపొందించుకోవడం ద్వారాను దానిని సులభంగా నిగ్రహించవచ్చును. అంకుటిత దీక్ష అంటే ఏ రోజు కుంటుపడని దీక్ష. ఆ విధమైన దీక్ష ఉండి తీరాలి. మనసును నియంత్రణలోకి తీసుకురావాలి అంటే ప్రతిరోజు విధిగా ధ్యాన సాధన ఉండి తీరాలి. ఏ రోజు కూడా రేపు చేస్తాను అనరాదు. ప్రతిరోజు కూడా ధ్యాన యోగ సాధనకై వినియోగింపబడాలి. కుంఠిత దీక్ష ఉంటే ఆత్మస్థితికి చేరలేము. కావాల్సింది అంకుటిత దీక్ష. ఇకపోతే వైరాగ్యం. శాస్త్రీయమైన వైరాగ్యం ఉండాలి. అత్యాచారం పట్ల వైరాగ్యం ఉండాలి. ఏది ఎక్కువగా అవసరమైన దానిని మించి చేయరాదు. ఎప్పుడు మధ్య మార్గంలోనే జీవించాలి ఉండడం అంటే అలాంటప్పుడే ధ్యాన యోగ సాధన పుష్పిస్తుంది, ఫలిస్తుంది. మరి ఇక్కడ పరమాత్మ ఏమంటున్నాడు అంటే అర్జునుతో, ఓ అర్జున అంటే నిస్సందేహంగా మనసు అనేది అది చంచలమైనది అని చెప్తున్నాడు. అంటే మన మనసు ఎట్లా అంటే అది చంచలంగా ఉంటది. అంటే మనసు మనము కోతితో పోలుస్తారు మాస్టర్స్. అంటే కోతి అది ఒక చోట నిశ్చలంగా ఉండదు. అది ఒక నిమిషం ఏంటి అర నిమిషం కూడా అది నిశ్చలంగా ఉండదు. ఇటు అటు కదులుతూ ఉంటది, ఇటు దుంకుతూ అటు దుంకుతూ ఉంటది, ఈ కొమ్మ మీదకి ఆ కొమ్మ మీదకి. ఎలా అయితే ఆ కోతి దుంకుతుందో మరి అలా మన మనసు కూడా చంచలమైంది అంటుండ. అంటే మరి ఆ మనసును నిగ్రహించాలంటే చాలా కష్టతరమైంది అని చెప్తున్నాడు పరమాత్మ. అంటే ఆ మనసును నిగ్రహించాలంటే చాలా కష్టమే. కానీ ఇక్కడ ఏంటి అంటే మరి దాన్ని వైరాగ్యం చేతను అభ్యాసం చేతను అంటుండంటే మనం అభ్యసించి ఏదైనా మనం చేయాలి అని ఒక పట్టుదలతో అభ్యాసం లాగా తీసుకుంటే అది సులభమే అని మళ్ళీ ఇక్కడ ఇక్కడ మనసును మనం లొంగ తీసుకోవాలంటే ఎలా అంటే మరి ఎప్పుడు అంటే అంకుటి దీక్ష అంటే ప్రతిరోజు మనం ఒక కఠినంగా ఒక సమయాన్ని పెట్టుకొని ప్రతిరోజు కఠినంగా నేను సాధన చేస్తాను. ఈ రోజు మరి ముందు సాధన చేసిన తర్వాతనే నేను ఆహారం తీసుకుంటాను అన్న మనం ఒక దీక్షలాగా పెట్టుకున్నప్పుడు అదేంటి అంటే మనం దాన్ని జయించగలము అని చెప్తున్నాడు మాస్టర్స్. అంటే ఒక అంకుట దీక్షతో సాధన చేయడం అంటుండు. అంటే మరి ఈ రోజు చేస్తా రేపు చేస్తా అనుకుంటూ ఇవాళ చేస్తే రేపు చేయకపోవడం, రేపు చేస్తే ఇంకో రోజు చేయకపోవడం కాదు. ప్రతిరోజు మనం సాధన చేస్తూ అంటే మన ఇంద్రియాలను మన కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అంటే మరి ఇంద్రియాలకు రాజు ఎవరంటే మనస్సే. అంటే ఆ రాజును మన కంట్రోల్లో ఉంచుకోవాలంటే దానికి ఒక సాధన ఏంటి అంటే మరి ఈ సాధనే ఒకటి మార్గం. మనకు సరైన మార్గం ఏంటి అంటే సాధన చేయడం వల్లనే మన మనసు మన అదుపులో ఉంటుంది మాస్టర్స్. ఇక్కడ శాస్త్రయుత వైరాగ్య భావన అంటుండ. అంటే ఇక్కడ శాస్త్రయుత వైరాగ్య భావన అంటే
మాస్టర్స్ మనం ఇప్పుడు ఏదైనా గాని మనకేది అవసరమో అంతల్లో ఉండాలి. ఏ విషయంలోనైనా మన కుటుంబ విషయంలో గాని, ఆహార విషయంలో గాని, ప్రతి దాని విషయంలో కూడా అంటే ఇక్కడ మనసు అంటే ఇంద్రియాలు అంటే ప్రతి దాని గురించి ఇప్పుడు ఒకటి మనం బుద్ధుల వారి గురించి ఒకటి అంటే ఒకటి తెలుసుకున్నాం. అంటే బుద్ధుడు ఎలా అంటే చాలా కఠినంగా ఆహార విషయంలో గాని, దేని విషయంలో కూడా చాలా కఠినంగా ఉండేవారట. ఆ బుద్ధుని ముంగట ఎన్ని పదార్థాలు, ఎంత రుచికరమైన గుమగుమలాడే పదార్థాలు తీసుకొచ్చి ముందు ఉంచినా గాని, ఒకసారి కడుపు వంక చూసుకున్నట. పొట్ల వంక చూసుకొని నాకవసరమా ఈరోజు ఈ ఆహారం అనుకోని, ఒకవేళ చాలా ఆకలిగా ఉంటేనే అందులోంచి కొంచెం తీసుకొని తినేవారట. అంటే మన ముంగట అన్ని ఉన్నాయి గదా అని ఇది తిని, అది తిని అది అలా చేయరాదు. అంటే అది విపరీత చేష్టలయిపోతదన్నట్టు. అంటే మనకు ఎంత అవసరమో అదే. ఆహార విషయంలో గాని, మనకింకా ఏదైనా అవసరాల విషయంలో గాని, కుటుంబ విషయంలో గాని, మనం ఎలా అంటే అది మరి అతిగా గాకుండా, తక్కువ గాకుండా మధ్య మార్గంలో ఉండాలి అంటుండు. అంటే అలా ఉండడమే ఇక్కడ శాస్త్రీయ వైరాగ్యం అని మనకిక్కడ చెప్తున్నాడు మాస్టర్స్. అంటే దాన్ని మనం అట్లా మధ్య మార్గంలో ఉండడం నేర్చుకోవాలి. మరి అతి ఎక్కువ గాకుండా, అతి తక్కువ గాకుండా మరి అలా ఉండడం నేర్చుకోవాలని ఇక్కడ మనకు పరమాత్మ చెప్తున్నాడు మాస్టర్స్. ఎప్పుడు కూడా అంకుఠిత దీక్షతోనే ఉండాలి. మరి ఈ రోజు చేస్తా, రేపు చేస్తా అన్న వాయిదాలు మరి వేయకూడదు. మరి అలా ఇలా అంకుఠ దీక్ష చేస్తూ, చేస్తూ పోతే మనము మరి ఇక్కడ మనసును నిగ్రహించుకోవచ్చు అని ఇక్కడ పరమాత్మ చెప్తుండు. మనసు నియంత్రణలో ఉండాలి అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యాన సాధన చాలా అవసరం. మరి ఎందుకంటే ఇప్పుడు ప్రతిరోజు మనము ఇల్లు ఎలా ఊడుస్తున్నాం? ప్రతిరోజు మన గిన్నెలు ఎలా క్లీన్ చేసుకుంటున్నాం? అదే విధంగా ప్రతిరోజు మన మనసును కూడా శుద్ధి చేసుకోవాలి. మనం ఎంత వద్దు అన్నా ఏవో వచ్చి చేరుతాయి కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు మనము మలినాలను పక్కకు నెట్టేస్తూ మన మనసు శుద్ధి చేసుకుంటే ఇంద్రియాలు మన అదుపులో ఉంటాయి మాస్టర్స్. మరి ఇక్కడ హ్మ్. ఆ గురువు పేరు నాకు జ్ఞాపకం లేదు మాస్టర్. అయితే ఆ శిష్యుడిని అక్కడికి తోలేస్తాడట. అంటే సాధన ఎన్నో సంవత్సరాలు సాధన చేసిన తర్వాత నువ్వు పలానా చోటుకి వెళ్ళు. నువ్వు అక్కడ నేర్చుకోవాల్సింది ఉంది అని పంపిస్తాడట ఒక శిష్యుడిని. పంపించినప్పుడు ఆ శిష్యుడు వెళ్తాడట. అంటే అక్కడ ఏం లేదు. అక్కడ ఏంటంటే ఒక హోటల్ అతను ఉన్నాడట. అక్కడికెళ్ళి చూస్తూ కూర్చుంటాడట. అక్కడేముంది పొద్దున హోటల్ తీయడము, ఆ గిన్నెలన్నీ కడగడము, అవి టిఫిన్‌లో ఏవో చేయడము, మళ్ళీ అంతా అయిపోయినాక రాత్రికి మళ్ళా గిన్నెలన్నీ కడగడము, మళ్ళీ అదే డైలీ మళ్ళీ గిన్నెలు బోర్లించడము, మళ్ళీ ఉదయం రావడము, ఆ కొట్టు తెరవడము, గిన్నెలు మళ్ళీ శుభ్రం చేయడము, మళ్ళీ అదే అయితుందన్నట్టు. అట్లా కొద్ది నెలలు ఉండి ఆ శిష్యుడు ఏం చేస్తాడు గురువు దగ్గరికొస్తాడట. అంటే ఏం నేర్చుకున్నావక్కడ అని గురువు అడిగినప్పుడు, ఏముంది అక్కడ? ఏం లేదు. ఆ! ప్రతిరోజు అదే ఉంది. ఏముంది పొద్దున గిన్నెలు కడుగుతాడు. అక్కడ చేసేది చేస్తాడు. మళ్ళీ సాయంత్రం కాంగానే గిన్నెలన్నీ తోమి బోర్లిస్తాడు. మళ్ళీ తెల్లారి కాంగానే మళ్ళీ శుభ్రంగా కడిగి మళ్ళీ టిఫిన్‌లు చేస్తాడు. అంటే అదే గదా నువ్వు నేర్చుకోవాల్సింది. అంటే నీ మనసు కూడా ఎప్పటికప్పుడు మలినం లేకుండా కడుక్కోవాలి అంటుండు. అంటే ఇప్పుడు రాత్రి బోర్లించినా గాని మళ్ళీ ఉదయం లేసి మళ్ళీ గిన్నెలెలా కడుగుతుండు? మరి ఉదయం కడిగిన గిన్నెలు మనం ఆడ వంట చేసుకున్నాం కాబట్టి రాత్రి కడిగి బోర్లిస్తుండు. అంటే రోజుకు 2 సార్లు క్లీన్ అయితున్నాయి. మరి మన మనసు కూడా అలా క్లీన్ చేసుకోవాలని మరి అలా అర్థమయ్యే విధంగా శిష్యునికి చెప్పిండట మాస్టర్స్. మనం కూడా ఎప్పటికప్పుడు మరి మన మనసులోని మలినాలను పక్కకు నెట్టేయాలంటే మనకొక్కటే మార్గం సాధన. ఈ సాధనే మరి సరియైన మార్గం. అది ప్రతిరోజు చేయాలి. క్రమం తప్పకుండా చేయాలి. మరి అదే మనకిక్కడ పరమాత్మ చెప్తున్నాడు మాస్టర్స్. రేపు చేస్తాను, లేకుంటే ఈరోజు చేయకుంటే ఏమైతదన్న వాయిదాలు మాత్రం మనము వేసుకోవద్దు మాస్టర్స్. ఇక్కడ ఏంటి అంటే కుంఠిత దీక్ష ఉంటే ఆత్మస్థితికి చేరలేం. అంటే రేపు మాపు అని మరి కుంటిపట్టిన దీక్ష అంటే దీక్ష అంటే ఎలా ఉంటది అంటే, ఇప్పుడు స్వాములు దీక్ష తీసుకుంటే ఎలా ఉంటారు ఆళ్ళు ఒక నియమంగా కఠినంగా వాడతారిప్పుడు. చన్నీటి స్నానమని, చెప్పులు లేక తిరగడమని. ఆళ్ళు రోజు 3 పూటలు తింటోళ్ళు ఒక పూట తిని, ఒక్క పూట ఆహారం తింటూ కఠినమైన దీక్ష ఎలా ఉంటదో, ఇలా మనం కూడా అలానే చేయాలి గానీ, మరిక్కడ అలా చేస్తేనే ఇక్కడ ఆత్మస్థితికి చేరగలుగుతాం. లేకపోతే
ఆత్మస్థితికి చేరలేమని ఇక్కడ మనకు పరమాత్మ చెప్తున్నాడు మాస్టర్స్. ఏదైనా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మధ్య మార్గంలోనే జీవించాలి. ఇదే శాస్త్రీయమైన వైరాగ్యం అని ఇక్కడ. మరి అలా చేసినప్పుడే, మనం అలా ఉన్నప్పుడే, అలాంటప్పుడే ధ్యాన యోగ సాధన పుష్పిస్తుంది, ఫలిస్తుంది అంటున్నారు మాస్టర్స్ ఇక్కడ. మనం ఇలా చేసినప్పుడే మన మనసు మలినం లేనప్పుడు, మన సాధన పెరిగినప్పుడు మన బుద్ధి వికసిస్తుంది మాస్టర్స్. మరి మన బుద్ధి వికసించినప్పుడు మరి మనము ఎలాంటి ఆత్మస్థితిలో ఉంటాం కదా. అప్పుడు ఆత్మ అంటే పరమాత్మనే కదా. ఆ పరమాత్మ, మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో ఉంటామో మనం ఎప్పుడు ఆ పరబ్రహ్మంతోనే ఉన్నట్టు మాస్టర్స్. మరి అందుకోసమే మనం ఇక్కడ సాధన చేస్తూ మరి మన మనసును నియంత్రణలో ఉంచుకొని మరి మన బుద్ధి వికసించేలా చేసుకోవాలి మాస్టర్స్. మరి ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడంటే, అర్జున, తపస్సులు చేసే వారి కంటే, శాస్త్ర జ్ఞానం కలవారి కంటే, కర్మల ఆచరించే వారి కంటే కూడా ఒకానొక యోగి అధికుడు కనుక యోగివి కా అర్జున అంటున్నాడు. అర్జునుడు నరతత్వంలో ఉన్నాడు, విషాదంలో ఉన్నాడు. దుఃఖ నివారణ కోసం, నారాయణ తత్వాన్ని గ్రహించడం కోసం యోగం చేసి, ధ్యానం చేసి యోగివి అవమంటున్నాడు శ్రీకృష్ణుడు. తపస్సి అంటే హఠాయోగి. శరీరాన్ని శుష్కింప చేసుకునేవాడు ఒంటికాలు మీద నించుని ఆత్మ పదార్థం దొరుకుతుందేమోనని వెతికేవాడు ఒక కాలును వదిలి పెట్టి ఇంకొక కాలు ఇంకొక కాలు మీద నిల్చుండి ఆత్మ పదార్థం దొరకదు. కాలికి ఆత్మకు సంబంధమే లేదు. ఆయుధాలతో ఒళ్ళంతా సూట్లు పొడుచుకుంటే ఆత్మ దొరకదు. శరీరానికి ఆత్మతో సంబంధమే లేదు. కనుక తపస్వి కావద్, యోగివి కా అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నువ్వు తపస్వి కావద్దు. ఇక్కడ శాస్త్రీయ అధ్యయనం చేసి ఆ పండిత్యమంతా ఔపాసన పట్టిన గ్రంథాలన్నీ చదివేసి అసువుగా చెప్పి పండితుల కన్నా ధ్యానయోగి ఎక్కువ. స్వార్థరహితంగా మంచి కర్మలు చేస్తూ పరమాత్మను పొందాలంటే ప్రయత్నించేవాడు కర్మయోగి. అటువంటి కర్మయోగి కంటే కూడా ఒకానొక ధ్యానయోగి ఎక్కువ. ధ్యానం ద్వారా శరీరం, మనస్సు, బుద్ధులతో తదాత్మాన్ని వదిలించుకొని పరమ ఉత్కృష్టమైన ఆత్మ చైతన్యంతో లయమవ్వాలంటే సాధన చేసేవాడు ఆత్మానుభూతికై తలిచేవాడే ఒకానొక ధ్యానయోగి. వీరందరూ నరతత్వంలో ఉన్నారు. నారాయణ తత్వం గ్రహించడానికి వారి వారి మార్గాలలో ప్రయాణిస్తున్నారు. వీరందరిలో ధ్యానయోగి అధికుడు కనుక నీవు యోగివిక అర్జున. యోగం చెయ్యి, యోగ అభ్యాసం చెయ్యి, ధ్యాన యోగివిక అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇదే భగవద్గీత యొక్క సమగ్ర సారాంశం, భగవద్గీత యొక్క ముఖ్య సందేశం. మనం శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడమే భగవద్గీత సారం అంటున్నాడు పరమాత్మ. మాస్టర్స్ ఇక్కడ ఏమంటున్నాడు అంటే పరమాత్మ, అర్జున, తపస్సు చేసే వారి కంటే, అంటే తపస్సు అంటే ఇప్పుడు ఇలా ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని ఇట్లా ఒంటి కాళ్ళ మీద అది తపస్సు అని చేస్తారు కదా, అలా చేయడం కరెక్ట్ కాదు అంటుండ. అలా చేయడం కంటే ఇక్కడ ఏంటి అంటే, మరి ఇక్కడ అలా తపస్సు చేయడం అది కరెక్ట్ కాదు అంటుండు. మరి ఇక్కడ ఏంటి, పరమాత్మనేమో ఎలా ఉన్నాడు అంటే ఆత్మస్థితిలో ఉన్నాడు. మరి ఇక్కడ అర్జునుల వారు ఎలా ఉన్నాడంటే నరతత్వంలో ఉన్నాడు, విషాదంలో ఉన్నాడు, అంటే దుఃఖంలో ఉన్నాడు. అందుకోసమే ఇంత వివరణ మరి ఆ పరమాత్మ ఇస్తున్నాడు. మరి ఇక్కడికి ఏంటి అంటే నారాయణ తత్వం గ్రహించడం కోసం అంటున్నాడు. నారాయణ తత్వం గ్రహించడం కోసం ఏంటి అంటే యోగం చేయాలి అంటున్నాడు. అదేది అంటే ధ్యాన యోగమే చేయాలి. మరి ఇలా యోగివి కా అర్జున అని చెప్తున్నాడు. అంటే
నువ్వు ఎలా అంటే అంటే మరి తపస్సు చేసి హఠయోగికి అంటే మరి ఇక్కడ యోగే గొప్పవాడు అన్నట్టు మనకు చెప్తున్నాడు మాస్టర్స్. ఇలా ఒంటి కాళ్ళ మీద నిలబడి తపస్సు చేసిన మరి ఏది ఇక్కడ మనకు ఏది దొరకదు. అంటే కాలికి మనకు అంటే నీ శరీరానికి దానికి సంబంధమే లేదు ఆత్మకు కాలికి అని చెప్తున్నాడు. ఇది ఆత్మ పదార్థం. మరే అందుకోసమే కాలికి ఆత్మకు ఎలాంటి సంబంధం లేదు అని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు మాస్టర్స్. నువ్వు ఎన్ని రోజులు ఒంటి కాళ్ళ మీద తపస్సు చేసినా నీకు ఆత్మ దొరకదు. ఆత్మ అంటే నువ్వు ఆత్మను తెలుసుకోలేవు. మరి శరీరాన్ని తూట్లు కొడుచుకున్నా గానీ నీకు ఆత్మ పదార్థం అనేది మరి ఆత్మ అనేది నువ్వు ఆత్మకు చేరుకోలేవు అంటుండు. అంటే శరీరానికి ఆత్మకు సంబంధం లేదు, కాలికి ఆత్మకు కూడా సంబంధం లేదు. కనుక నువ్వు తపస్సు చేయవద్దు, నువ్వు యోగివికా అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అర్జునునితో. మరి ఇక్కడ శాస్త్రాలు ఎంతో చదువుతారు, ఎన్నో పుస్తకాలు చదువుతారు, ఎంతో పాండిత్యం. అంటే ఇప్పుడు గుళ్ళల్లో పంతులు ఉన్నారు, ఎంతో చదువుతారు, వాళ్ళు గడగడగడ ఎన్నో చదువుతారు. కానీ వాళ్ళకంటే ఇక్కడ గ్రంథాలు చదివిన వాళ్ళకంటే అందరికంటే ఒక ధ్యాన యోగే ఎక్కువ అని చెప్తున్నాడు. అంటే ఇవన్నిటికంటే ధ్యాన యోగే ఎక్కువ అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ స్వార్థరహితమైన మంచి కర్మలు చేస్తున్న వాళ్ళైనా, అంటే నిస్వార్థంగా కర్మలు చేస్తున్న వాళ్ళైనా, మరి ఇక్కడ పరమాత్మను పొందాలని ప్రయత్నించే వాళ్ళైనా, మరి ఎవ్వరైనా గాని ఇక్కడ ఎటువంటి కర్మయోగి అంటే ఒకానొక ధ్యాన యోగే ఎక్కువ అంటుంది. ఇటువంటి కర్మయోగుల కంటే ఒక ధ్యాన యోగే ఎక్కువ అంటున్నారు మాస్టర్స్. ఇక్కడ మనము చెప్పుకుంటాం ఏంటి అంటే ఇక్కడ పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జపం, జప కోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమం లయం అంటారు. అంటే అన్నిటికంటే ఎక్కువ ఏంటి ధ్యానమే. ఇప్పుడు కోటి పూజలు చేసినా గాని ఒక జపంతో సమానం. మరి కోటి జపాలు చేస్తే కోటి పూజలు చేస్తే ఒక స్తోత్రంతో సమానం. కోటి స్తోత్రాలు చేస్తే ఒక జపంతో సమానం. కోటి జపాలు చేస్తే ఒక ధ్యానంతో సమానం. అంటే చూడండి, అంటే ఎంత కోటి జపాలంటే మామూలు ముచ్చట. మరి అంత జపాలు చేసే కంటే మనం ధ్యాన యోగం కళ్ళు మూసుకొని కూర్చోవడమే అది ఎంతో గొప్ప అంటుండు. మరి ఇక్కడ లాస్ట్ చివరి దశ ఏంటంటే మనం పరమాత్మలో లయం అవ్వడం. కోటి ధ్యానాలు చేసినప్పుడు మనం ఆ పరమాత్మలో లయం అవుతాం. అంటే ఇది మనకు కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, తెలుసుకోమంటున్నాడు. అంటే తపస్వి కాదు, నువ్వు యోగివిక అని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు మాస్టర్స్. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే పరమాత్మ ఆత్మ చైతన్యంలో లయం అవ్వాలంటే సాధన చేసేవాడే ఒక్కడే మరి ఆ పరమాత్మను చేరుకోగలడు. మరి వీరందరిలో నరతత్వంలో ఉన్నారు, వీరందరూ నరతత్వంలో ఉన్నారు. మరి ఒక నారాయణ తత్వం గ్రహించడానికి మరి వారి వారి మార్గంలో ప్రయాణిస్తున్నారు అంటున్నాడు. అందుకోసమే ఇక్కడ పరమాత్మ నువ్వు యోగివిక అర్జున అని చెప్తున్నాడు. యోగం చెయ్యు, యోగం అభ్యసించు, నువ్వు ఈ పనే అది అన్నట్టు చెప్తున్నాడు. అంటే నువ్వు యోగం చెయ్యు, యోగం అభ్యసించు. మరి ఇక్కడ ధ్యాన యోగివిక అంటున్నాడు పరమాత్మ. ఇక్కడ ఏంటంటే భగవద్గీత యొక్క ముఖ్య సందేశం ఇదే అంటున్నాడు. ఏంటి? నువ్వు సాధన చెయ్యు, ధ్యానం చెయ్యు, యోగివిక, ఇదే ముఖ్య సందేశం. మరి ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా పరమాత్మ చెప్పిన ఏంటి అంటే నువ్వెవరో తెలుసుకో. అంటే నువ్వు ఆత్మవు అని తెలుసుకోవడానికి. ఇక్కడ మనము శరీరము కాదు, మనము శరీరము కాదు ఆత్మ అని తెలుసుకోవడమే ఇక్కడ భగవద్గీత సారం అంటున్నాడు మాస్టర్స్. మనం ఎంత చదివినా మళ్ళీ ఎక్కడ ఎంత సాధన చేసినా మన సాధన ఎందుకోసం అంటే మనము ఆత్మలము అని తెలుసుకోవడం కోసమే ఇక్కడ సాధన చేయడము. మనము శరీరము కాదు ఆత్మ అని తెలుసుకోవడమే ఇక్కడ భగవద్గీత సారం అని మరి ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు మాస్టర్స్. ఇక్కడ ఏమంటున్నాడు మాస్టర్స్ అంటే వేలాది మందిలో ఏ ఒక్కడు మాత్రమే ఆత్మ మోక్షానికి ప్రయత్నిస్తున్నాడు. అటువంటి వేలాది మంది యోతులలో ఏ ఒక్కడో మాత్రమే తనను తాను సరిగ్గా తెలుసుకోగలుగుతున్నాడు. మరి కోట్ల కొద్ది ఉన్న మనుషులలో కొద్ది మంది మాత్రమే నాకు సత్యం కావాలి, నాకు సిద్ధి కావాలి అని ప్రయత్నిస్తున్నారు. మిగతా వాళ్ళు సత్యం అవసరం లేదు, సిద్ధి అవసరం లేదు. మానవుల మానసిక పరిణతి మానవుల మానసిక పరిణతి గుణగణాలు వారి ఆత్మస్థాయికి
అనుగుణంగా వివిధ స్థాయిలలో ఉంటుంది. జన్మ పరంపర ప్రారంభంలో భూలోక యాత్ర ప్రారంభంలో ఒకానొక ఆత్మ శిశువుతో సమానమై శైశవాత్మ స్థితిలో ఉంటుంది. బాల్య ఆత్మ స్థాయి నుండి యవ్వనాత్మ స్థాయికి, ప్రౌఢాత్మ స్థాయికి ప్రతి స్థాయిలోనూ కొన్ని కొన్ని జన్మలు తీసుకుంటూ జీవించే విధానాన్ని నెమ్మది నెమ్మదిగా నేర్చుకుంటూ పరిణతి చెందిన వృద్ధాత్మగా రూపుదిద్దుకుంటుంది. అప్పుడే త్రికరణ శుద్ధిగా సత్యాన్వేషణ మొదలవుతుంది. తెలుసుకోవాలని ప్రయత్నించే వారిలో కూడా వేలాది మందిలో కొద్ది మంది మాత్రమే తాము నిత్య నిజతత్వం తెలుసుకుంటారు. ఏమిటి ఆ నిజతత్వం? నేను సర్వకాల సర్వ పరిస్థితులలోనూ సర్వత్ర వ్యాపించి ఉన్న ఆత్మను. ఆదిలోను, మధ్యలోను, అంతంలోనూ కూడా నేనున్నాను. ఇదే ఆత్మ యొక్క నిజతత్వం అంటున్నాడు మాస్టర్స్. ఇక్కడ ఏమంటున్నట్టే వేలాది మంది అంటే ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు, కోట్ల మంది, వేలాది మంది ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరిలో ఏ ఒక్కడు మాత్రము నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే ఇప్పుడు మనం అందరం ధ్యానం చేస్తున్నాం, కానీ మనం ఏంటి అంటే మనం ఆత్మలము అని మనం ఇంకా ఆ స్థాయికి రాలేము. మరి ఏ ఒక్కళ్ళు అలా ఉంటారు అంటే మన పత్రిజీ లాంటి వారు, మరి ఎవరు అంటే ఇప్పుడు రమణ మహర్షిల అంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు నేను ఆత్మ అన్న స్థితిలో ఉన్నారు. మరి అలా ఇప్పుడు ఇంతమంది ధ్యానం చేసినా గాని ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరో ఒక్కళ్ళు అని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు. అంటే ఈ వేలాది మందిలో ఎవరో ఒకరు నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్తున్నాడు మాస్టర్. మరి నాకు సత్యం కావాలి అనే వాళ్ళు తక్కువ ఉన్నారు అంటున్నాడు. అంటే నాకు సత్యం కావాలి, నాకు సిద్ధి కావాలి అని ప్రయత్నించే వాళ్ళు తక్కువ. మరి నాకు ఇంకా మిగతా వాళ్ళకి ఏంటంటే సత్యం అవసరం లేదు, సిద్ధి ఏమి అవసరం లేదు. మరి వాళ్ళకు ఎలా అంటే వాళ్ళకు ప్రాపంచిక భోగాలు, ప్రాపంచిక విషయాల మీదనే మరి శ్రద్ధ ఎక్కువ ఉంటది కాబట్టి వాళ్ళకి ఏది అవసరం లేదన్నట్టు ఇక్కడ మరి పరమాత్మ చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు మాస్టర్స్ అంటే మానవుల మానసిక పరిణగతి గుణగణాలను బట్టి ఆత్మస్థాయి అనుగుణంగా వివిధ స్థాయిలో ఉంటుంది అంటున్నాడు. అంటే మన మానవులు మనము ఏంటి అంటే పరిణతి అంటే మనము జన్మల్లో అంటే జన్మలు తీసుకొని మనం నేర్చుకునే పాఠాల వల్ల మన గుణగణాల ఆత్మస్థాయిని బట్టి ఇక్కడ మనకు జన్మ ఉంటుంది అంటుండు మాస్టర్స్. అంటే మన జన్మ పరంపర అంటే మన జన్మ పరంపర దశలో ఎలా ఉంటుంది అంటే ఈ అంటే మనం పైలోకాల నుంచి భూలోకం వచ్చేటప్పుడు మనం ఎలా ఉంటాము అంటే ఒకనొక ఆత్మ ఎలా ఉంటుందంటే శిశువులాగా. అంటే ఇప్పుడు చిన్న పాప శిశువు ఎలా ఉంటది, వాళ్ళకి ఏం తెలియదు కదా, లోక జ్ఞానం తెలియదు, ఏం తెలియదు. వాళ్ళకు ఏముంటది శిశువు అంటే శిశువులాగా ఉంటాడు. లోక జ్ఞానము తెలియదు కాబట్టి శిశువులా ఉంటాడు. అంటే శిశువు పెరిగి పెరిగి పెద్ద అయిన కొద్దీ మరి మాటలు వచ్చిన కొద్దీ మనం నేర్పే మన భావాలు ఎలా ఉంటాయి, మనం ఆ పెరిగే వాతావరణం ఎలా ఉంటుందో ఆ పిల్లవాడు కూడా అలానే తయారవుతాడు కదా. ఇప్పుడు అదే విధంగా మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మరి ఎలా ఉంటది ఆత్మ అంటే ఆత్మకు అప్పుడు ఏమీ తెలియదు. అంటే ఒక చిన్న పాపాయి లాగా ఉంటది అన్నట్టు. అప్పుడు దాన్ని శైశవాత్మ అంటాం. అంటే శైశవాత్మ స్థితిలో ఉంటది. మరి అలా శైశవాత్మ స్థితిలో జన్మలు దాటినాక మరి అక్కడికెళ్ళి బాల్యాత్మకు ఆ స్థాయికి వచ్చి తర్వాత యవనాత్మ, తర్వాత ప్రౌఢాత్మ, ఇలా జన్మలు దాటుకుంటూ మరి ఆ జన్మల్లో కొన్ని కొన్ని జన్మలు తీసుకుంటూ మరి అక్కడ ఏ జన్మలో ఏ పాఠాలు నేర్చుకోవాలో నేర్చుకుంటూ మెల్లమెల్లగా వృద్ధాత్మ దశలోకి వస్తది మాస్టర్స్. మరి ఇక్కడ వృద్ధాత్మ దశలో అంటే మరి ఇక్కడ జూమ్ లో ఉన్న వాళ్ళమందరము మనమందరము వృద్ధాత్మ దశలోనే ఉన్నాం మాస్టర్స్. మరి చక్రవర్తి సార్ అయితే ప్రతి అంటాడు ఎలా అంటే మీరంతా ధ్యాన సాధనకు వచ్చిందంటే 350 జన్మలు దాటుతున్నాయి కానీ మీకు ధ్యానం దొరకదు. మీరంతా మీ ధ్యానం దొరికిందంటే మీరు 350 జన్మలు దాటిన వారే అని ఇక్కడ మనకు ఆ గురువు చెప్తున్నాడు చక్రవర్తి సార్. అంటే మనమంతా ఎలా అంటే ఈ బాల్యాత్మ, శైశవాత్మ, బాల్యాత్మ, యవ్వనాత్మ, ప్రౌఢాత్మ ఈ దశలన్నీ దాటేసి ఇప్పుడు మనము వృద్ధాత్మ దశలో ఉన్నాం మాస్టర్. మరి వృద్ధాత్మ దశలో ఉన్న వాళ్ళం అయ్యేపటికనే
మరి ఇక్కడ ధ్యానం చేస్తూ సత్యాన్ని అన్వేషించడం కోసం, సత్యం అంటే ఏంటి? ఆత్మ. ఆత్మనే సత్యమైంది. ఆత్మనే నిత్యమైంది. మరి ఆత్మ కోసమే మనము పరితపిస్తున్నాము. మరి అందుకోసమే త్రికరణ శుద్ధిగా సత్యాన్వేషణ మొదలుపెట్టాము. అంటే అలా ఇప్పుడు ఈ దశలు దాటుకుంటా ఎలా అంటే ఈ శైశవాత్మ, బాల్యాత్మ, యవ్వనాత్మ, ప్రౌఢాత్మ దశలు దాటిన వారే వృద్ధాత్మకు వచ్చిన వాళ్ళే ఇక్కడ త్రికరణ శుద్ధిగా సత్యాన్వేషణ మొదలు పెడతారని ఇక్కడ మనకు పరమాత్మ చెప్తున్నాడు మాస్టర్స్. ఇక్కడ ఏమంటున్నాడంటే మరి తెలుసుకోవాలని ఈ తెలుసుకోవాలని ప్రయత్నించే వారిలో కూడా వేలాది మందిలో కొద్ది మంది మాత్రమే అంటున్నాడు. అంటే ఇక్కడ ఆ వేలాది మందిలో కొద్ది మంది మాత్రమే మళ్ళీ నిజతత్వం కోసం అంటే ఆరాట పడతారు అంటున్నాడు. అంటే ఇక్కడ అంటే ఇక ఆ నిజతత్వం ఏమిటి అంటే నేను సర్వకాల సర్వ పరిస్థితుల్లోనూ అంటే ఇప్పుడు అన్ని కాలాల్లోనూ నేనున్నాను అంటాడు కృష్ణ పరమాత్మ. ఎలా అంటే సర్వాంతరయామి అంటే అంతటా నేనే ఉన్నాను, సర్వజీవుల్లో నేనే ఉన్నాను, అణువున నేనే ఉన్నాను అంటాడు కదా. మరి అప్పుడు ఆ పరమాత్మతో పాటు మనం కూడా అంటే అర్జునుల వారికి కూడా అంటాడు, నీవు అర్జున నువ్వు నేను కొన్ని వందల జన్మలు తీసుకున్నాము కానీ నీకు తెలియదు, నాకు తెలుసు అంటుండ. అంటే కృష్ణుడు పరమాత్మ స్థాయిలో ఉన్నాడు, అర్జునుల వారు నరతత్వంలో ఉన్నాడు కాబట్టి అతనికి గుర్తులేదు. అంటే ఈ కృష్ణుల వారు చెప్తాడు, నీకు నాకు ఎన్నో జన్మల నుంచి సంబంధం ఉంది అర్జున, నీకు తెలియదు కానీ నాకు తెలుసు అని చెప్తాడు. అంటే ఇప్పుడు అదే విధంగా ఇక్కడ కూడా మరి ఇంత మందిలో కూడా నిజతత్వం తెలుసుకున్న వాళ్ళు కొంచెం మంది అంటుండు. అంటే నేను ఎప్పుడు ఉన్నా అంటే సర్వకాలంలో ఉన్నా, ఆదిలోనూ ఉన్నా, అంతంలోనూ ఉన్నా. అంటే శరీరం తీసుకోక ముందు ఉన్నా, శరీరం తీసుకున్నాక ఉన్నా, శరీరం నశించినాక కూడా ఉంటానని తెలుసుకోవాలి అంటున్నాడు ఇక్కడ. మరి అదే వ్యాపించి ఉన్న ఆత్మను ఆదిలోను, మధ్యలోను, అంతంలోను కూడా నేనున్నాను అని తెలుసుకునే వాళ్ళే మరి నన్ను తెలుసుకున్నట్టు అని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు. ఇదే ఆత్మ యొక్క నిజతత్వం అంటున్నాడు మాస్టర్స్. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు పరమాత్మ అంటే భారత శ్రేష్ఠ ఆపదలో పడిన వారు జిజ్ఞాసువు, సంపదలను కోరేవాడు జ్ఞాని, ఈ నలుగురు విధాలు మనుషులే నన్ను ఆత్మను సేవిస్తారు అంటున్నాడు. ఓ భారత శ్రేష్ఠ ఆపదల్లో పడినవాడు జిజ్ఞాసువు, సంపదలను కోరేవాడు జ్ఞాని, ఈ నాలుగు విధాలైన మనుషులే నన్ను ఆత్మను సేవిస్తారు అంటున్నాడు. అంటే ఎలా అంటే కష్టాల్లో ఉండి ఆ కష్టాలు గట్టెక్కించమని ప్రార్థించేవారు ఆర్తులు, శరీరక రోగాలు, మానసిక వేదనలు, ఆపదలు, శత్రు భయం ఏదైనా కావచ్చు, అన్ని కష్టాలే. అర్ధార్థి అంటే సంపదను కోరుకునేవాడు. సంపద అంటే డబ్బే కానక్కర్లేదు, కీర్తి, ప్రతిష్టలు, ఇహపర సుఖాలు కూడా కావచ్చు. ఏమి లేక కావాలి అని కోరుకోవచ్చు, లేక ఉన్నది చాలక ఇంకా కావాలని కోరుకోవచ్చు. సత్యం ఏమిటి తెలుసుకోవాలని తపన పడే వాళ్ళు జిజ్ఞాసులు. వీళ్ళు స్వవిషయాల మీద ఆసక్తి విడిచి రోగాలు, బాధల వంటి వాటిని లక్ష్య పెట్టక పరమాత్మ తత్వం తెలుసుకోవాలని తపిస్తారు. ఇకపోతే జ్ఞానులు, వీళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు, ధ్యానం చేసి సర్వత్వ ఒకటే సత్యం అన్న జ్ఞానం పొందిన వాళ్ళు. వీళ్లకు మరి అసహజమైన అత్యాశలు ఏమి ఉండవు. ఒకానొక జ్ఞాని సత్యం తెలిసినవాడు, సర్వం తెలిసినవాడు, ధ్యాన యోగిగానే ఉంటాడు. జిజ్ఞాసువు తత్వం తెలుసుకోవాలని తపిస్తున్నవాడు కాబట్టి ధ్యాన సాధన చేస్తే జ్ఞానిగా మారగలడు. అర్ధార్థులు ప్రాపంచిక విషయాల వ్యామోహాల్లో ఉన్నవారు ధ్యానం చేయాలని గాని జ్ఞానం పొందాలని గాని ఇక కోరిక కలిగిన వారు కారు. కానీ వారు రకరకాల కోరికలు తీరాలన్నా
అనేక కష్టాలు పోవాలన్నా ధ్యాన సాధన మరి చేయవలసిందే. జ్ఞాన సముదాయ సముప్ర జ్ఞాన సముపార్జన చేయవలసిందే. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ 4 రకాల మనుషులున్నారంటుండు. అంటే ఎలాంటి ఆపదలో ఉండి దేవుడా నువ్వే దిక్కు జిజ్ఞాసు అంటే తెలుసుకోవాలని, సంపద కోసం, జ్ఞానిగా అంటే ఒక జ్ఞాన తత్వంలో. ఈ నలుగురు మరి నన్ను తెలుసుకోవాలని సేవిస్తారు అంటుండు. అంటే ఇందులో తేడాలున్నాయి అంటుండు. అంటే నన్ను సేవించేటోళ్ళే వీళ్ళందరూ గాని ఇందులో తేడాలున్నాయి అంటుండు పరమాత్మ. అంటే ఇప్పుడు కష్టాల్లో ఉండి ఏంటంటే, ఆ గుడికెళ్ళి కృష్ణ పరమాత్మ దగ్గరికెళ్ళి కష్టాల్లో ఉండి మరి మొక్కుకుంటా నన్ను గట్టెక్కించు, కష్టాల నుంచి గట్టెక్కించు అని మరి ప్రార్థించేవారు కొందరైతే, మరి శారీరక రోగాలతో, మానసిక రోగాలతో, మరి ఏదో ఆవేదనలతో, ఆపదలతో ఏదైనా కావచ్చు. ఏ సమస్యలతోను కావచ్చు, మరి శత్రు భయం కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. అలా అడిగేవాళ్ళు కొంచెం మంది. మరి ఇక్కడ సంపదలు కోరేవాళ్ళు. అంటే కీర్తి ప్రతిష్టలు కోరేవాళ్ళు. నాకు పదవులు కావాలి, నాకు ఉద్యోగాలు కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలని అలా కోరేవాళ్ళు కూడా కొంచెం మంది. మరి ఇదేది కోరక ఒక జ్ఞాని అంటే నేను నిన్నే అంటే ఆత్మ తెలుసుకోవాలనే వాళ్ళే ఒక జ్ఞాని మాత్రమే ఆత్మను తెలుసుకోవాలని నన్ను ఆత్మ అంటే నన్ను అంటే నన్ను అంటే కృష్ణ పరమాత్మను తెలుసుకోవాలనుకునే వాళ్ళే ఒక జ్ఞాని మాత్రమే అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. మరెప్పుడు కూడా కీర్తి ప్రతిష్టలు గావచ్చు, ఇహపర సుఖాలే గావచ్చు, ఏదైనా కావచ్చు. మరి ఇలా కోరుకునే వాళ్ళు ఎలా అంటే చాలా అంటే ఇక్కడ కోరుకోవచ్చు. కానీ లేక ఉన్నది అంటే కొంచెమందేంటంటే వాళ్ళకుంటది అన్నీ ఉంటాయి. తినడానికుంటది, ఉండడానికుంటాయి. అన్ని సౌకర్యాలున్నా గాని ఇంకా వాళ్ళకి చాలదు. చాలక ఇంకా కావాలి, ఇంకా కావాలని కోరుకుంటారు తప్పించి, మరి పరమాత్మను తెలుసుకోవాలని ఇక్కడ అనుకోరని పరమాత్మ చెప్తున్నాడు. అంటే ఉన్నది అంటే లేక కావాలని కోరుకుంటోళ్ళు కొంచెం మంది ఉంటారు. ఉన్నది చాలక కోరుకుంటోళ్ళు కొంచెం మంది ఉంటారు గానీ, నన్నుగా తెలుసుకునే వాళ్ళు మరి తక్కువ అని చెప్తున్నాడు మాస్టర్స్. అంటే మరి వాళ్ళు ఎవరు అంటే ఒక జ్ఞాని మాత్రమే నన్ను తెలుసుకోగలుగుతాడని ఇక్కడ చెప్తున్నాడు మాస్టర్. ఇక్కడ సత్యం ఏమిటో తెలుసుకోవాలని తపన పడే వాళ్ళు ఒక జిజ్ఞాసులు అని చెప్తున్నాడు. మరి వీళ్ళు స్వవిషయాల మీద ఎలాంటి ఆసక్తి చూపరు, విడిచిపెడతారు. అంటే స్వవిషయాలు అంటే తనకు ఏ అవసరాల మీద అంటే తనకు అవసరాల మీద ఇప్పుడు పత్రి గారే చూడండి. పత్రి గారు ఎప్పుడు కూడా ఏది కూడా కావాలని అనుకోలేరు. అంటే పరమాత్మ స్థాయిలో ఉన్నాడు గాబట్టే అంత ఇంత మరి ఈ జ్ఞాన ప్రసారం మరి ఎలా అంటే ఈ ప్రపంచం అంతటా ఎలా సాగింది మాస్టర్స్. ఇప్పుడు అంటే మన పత్రి గారికి ఎవరన్నా ప్రేమ కొద్దీ ఏదన్నా పండ్లే గాని, లేకపోతే ఏదైనా పదార్థాలే గాని తినడానికి తెచ్చిస్తే అది ఇంటికి వాళ్ళ అమ్మగారి దగ్గర గాని, పిల్లల వరకు గాని ఏ రోజు కూడా చేరకపోవునట. అక్కడికి తెచ్చి ఇవ్వంగానే అక్కడిదక్కడనే పంచిపెట్టేస్తున్నారట. అంటే ఇది కావాలి, ఇది నాకు రేపు దాసుకుందామన్న ఆలోచన అట్లా అంటే ఉండది అని చెప్తున్నాడు ఇక్కడ. ఎవరికి అంటే నాకు ఇది కావాలన్న ఆలోచన ఎప్పటికీ ఉండదు అంటున్నాడు. అంటే స్వవిషయాల మీద మన అవసరాల మీద వాళ్ళు ఎలాంటి ఆలోచన ఉండదు. ఆసక్తి విడిచిపెట్టి వాళ్ళు ఎలా అంటే నిత్యం సత్యంలోనే ఉంటారంటే సత్యంలోనే జీవిస్తారు. సత్యం అంటే అది సత్యం అంటే నిత్యమైంది. నిత్యమైన సత్యం అంటే మన ఆత్మే సత్యం. మరి ఆత్మ అంటే ఏంటి? పరమాత్మ. మరి ఈ పరమాత్మనే సత్యమైంది గాబట్టి మరి సత్యంలోనే వాళ్ళు జీవిస్తారు. సత్యం ఏమిటో తెలుసుకోవాలని మరి తపన పడతారు అని ఇక్కడ చెప్తున్నాడు మాస్టర్స్. మరి ఇక్కడ రోగాలు, బాధలు ఏవి వచ్చినా గాని లక్ష్య పెట్టక వాళ్ళు పరమాత్మ తత్వంనే తెలుసుకుంటారు. ఏ రోగాలను కూడా లెక్క చేయరు. అంటే ఇది నేను శరీరం కాదు అన్న స్థితిలో వారుంటారు గాబట్టి ఏ రోగాన్ని లెక్క చేయరు. నేను ఆత్మను అన్న ఆళ్ళు ఉంటారు గాబట్టి వాళ్ళు ఏ రోగాలు లెక్క చేయరు. రమణ మహర్షి అతనికి ఆహ్, పెద్ద క్యాన్సర్ పుండు ఉండేదట మాస్టర్స్. అంటే ఆ క్యాన్సర్ పుండుల అతనికి ఎలా అంటే పురుగులు ఉంటుండేనట. అవిని చూడలేక శిష్యులేంటంటే అవిటన్ని తీసేద్దామని ప్రయత్నించి మందు తెచ్చి ఇచ్చినా గాని హ్మ్. దాన్ని పెట్టించుకోకపోవునట. అంటే నా శరీరం వాడికి ఆహారం అయితున్నందుకు నేను సంతోషిస్తున్నాను అనేవారట రమణ మహర్షి వారు. అంటే తన శరీరాన్ని కూడా లెక్క చేయక మరి అటువంటి స్థాయిలో ఉంటారు. ఎవరు?
ఈ ఆత్మస్థితిలో ఉన్నవాళ్ళు అని ఇక్కడ చెప్తున్నాడు. ఏ రోగాలను కూడా మరి లెక్క చేయరు. ఇప్పుడు శంకరాచార్యుల వారికి కూడా అది మనము సినిమాలో చూస్తాం. అంటే రాజలక్ష్మమ్మ కూడా చెప్పింది. అతను కూడా అలా రక్తము ఇట్లా వేసుకున్నాడు. ప్రతి ఒక్కళ్ళు చివరి దశలో ఏదో ఒక దాని మీద వెళ్ళాల్సిందే అని చెప్పింది. ఎవరు రాజలక్ష్మమ్మ. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక దాంతోని వెళ్ళిపోయేటప్పుడు ఉంటది కానీ వాళ్ళు పట్టించుకోరు. అంటే ఏ రోగాన్ని పట్టించుకోరు, ఏ బాధలను పట్టించుకోరు, దేన్ని లక్ష్య పెట్టరు. అంటే నేను శరీరం అయితే నాకు ఇవన్నీ అవసరము. అంటే దీనికి మందులు ఇయ్యాలి, దానికి ఇయ్యాలి. నేను శరీరమే కానప్పుడు, నేను ఆత్మనైనప్పుడు నాకేం అవసరం అన్న స్థాయిలో వాళ్ళు ఉంటారు కాబట్టి, వాళ్ళు ఆత్మను తెలుసుకుంటారు. పరమాత్మలో మరి లయమైతారు మాస్టర్స్. మరి ఇక్కడ ధ్యానం చేసే మరి సత్యం అన్న జ్ఞానాన్ని పొందిన వాళ్ళు వీళ్ళకు అసహజమైన అత్యాసలు ఏమీ ఉండవు. ఒకానొక జ్ఞాని సత్యం తెలిసి మరి సర్వం తెలిసిన వాడే అంటున్నాడు మాస్టర్స్ ఇక్కడ. మరి ఇక్కడ ఇవన్నీ చేయాలంటే ధ్యాన యోగిగానే ఉండాలి అంటే జిజ్ఞాస తత్వం తెలుసుకోవాలి అంటే మరి ఇక్కడ దీనికి ఒకటే మార్గం ఏంటి అంటే ధ్యాన సాధన చేస్తేనే జ్ఞానిగా మారగలము అని చెప్తున్నాడు. దీనికి ఏంటి అంటే మరి ధ్యాన సాధన చేస్తేనే మనం జ్ఞానిగా మారగలము. ఆర్తులు అర్ధార్థులు ప్రాపంచిక విషయాల వ్యామోహంలో ఉన్నవారు ధ్యానం చేయాలని జ్ఞానం పొందాలని గాని వారికి ఎలాంటి కోరిక ఉండదు. మరి ఇక్కడ రకరకాల కోరికలు ఉన్నా గానీ కష్టాలు పోవాలన్నా ఏదానికైనా నీకు అంటే సపోజ్ మనం కొంచెం మందికి ధ్యానం వల్ల కష్టాలు పోవాలన్నా మరి రోగాలు తగ్గాలన్నా ఇంకే విషయమైనా కావచ్చు మరి అన్నిటికీ కూడా మరి ఒక్కటే మార్గం ధ్యాన సాధన మరి చేయవలసిందే. మరి ఇక్కడ జ్ఞాన సముపార్జన చేయవలసిందే అంటుండు మాస్టర్స్. మాస్టర్స్ ఇక్కడ మనకు పత్రిక గారు ఏమంటుండే అంటే మన పత్రిక గారి వీడియోలలో వింటుంటుంది. అంటే అక్కడ అందరు ఎవరొచ్చి సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే ధ్యానం చేయి, కూర్చో, నువ్వు ధ్యానం చేయి, కళ్ళు మూసుకో ధ్యానం చేయి అంటుండే. సార్ నాకు ఈ ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటే కళ్ళు మూసుకొని కూర్చో ధ్యానం చేయట. నాకు ఆరోగ్య సమస్య అంటే కళ్ళు మూసుకొని కూర్చో ధ్యానం చేయి. ప్రతి ఒక్కరికి ఏంటి అంటే నువ్వు కళ్ళు మూసుకొని కూర్చో ధ్యానం చెయ్యి అని చెప్పిండు. అంటే నువ్వు ధ్యానం చేస్తే నీకు అన్ని పరిష్కారాలు అయితాయని ఇక్కడ ఇలా చెప్పలేక ఒకటే రకంగా చెప్పేస్తుండే. అంటే అందులోనే ఎంతో అర్థం ఉంది కాబట్టి నువ్వు ధ్యానం చెయ్యి అంటుంది. ఒకసారి ఏమన్నాడు సార్ అంటే మీరు కడసాలు 11 రోజులు సేవకి వెళ్తారు కదా, మీరు 11 రోజులు సేవకెళ్ళి మీరు అక్కడ ఏం చేసి వచ్చిందని మిమ్మల్ని ఏమన్నా అడిగితే ఒకటే సమాధానం చెప్పుండు, నేను కూర్చోవడం నేర్చుకున్నాను చెప్పుండే అని అన్నాడు సార్. ఆ వీడియోలో వింటే అంటే కూర్చోవడం నేర్చుకున్నాను చెప్పుంటే అంటే ఆ కూర్చోవడం ఎంత గొప్ప. మరి గంటల గంటల సాధన వేయాలంటే అది మామూలు ముచ్చట కాదు కదా. మరి అదే ఇక్కడ మనకెంతో నేర్పుతున్నారు గురువులు. ధ్యానం వల్ల మరి ఎన్నో జయించవచ్చు, మనకు ఎన్నో అధిగమించవచ్చు. సమస్యలే గాని, ఆరోగ్య సమస్యలే గాని, ఆర్థిక సమస్యలే గాని ఇవన్నీ అధిగమించవచ్చు. మనము మన మనసును కూడా గెలవవచ్చు. మరి మనము ఈ భూమి మీదకి వచ్చినాం, ఎందుకోసం వచ్చినాము, మనం ఈ భూమి మీద చేయవలసిన పనేంటో కూడా తెలుసుకోవచ్చు. మనమెవరు, నేనెవరు అంటే నేనెవరు అని తెలుసుకోవచ్చు. ఇంకా మనము ఆత్మలం అని కూడా తెలుసుకోవచ్చు అని ఇక్కడ మరి దేనికైనా ఒకటే మార్గం ధ్యానం అని ఇక్కడ మనకు చెప్తున్నాడు మాస్టర్స్. మరి ఇక్కడ మరి అంత్యకాలంలోను ఎవరు చలించని మనసుతో అంత్యకాలంలో ఎవరు చలించని మనసుతో యోగ బలంతో ప్రాణాలను భూమధ్యంలో నిలిపి ఆత్మధ్యానం చేస్తారో వారు పరమాత్మనే పొందుతారు. ఇంద్రియాలకు రాజు మనస్సు. మరి ఇంద్రియాలను బాహ్య విషయాల గ్రహణ చేసి మనస్సుకు అందజేస్తారు. మనస్సు ఆ విషయ లాలసల్లో పడి వెంపర్లాడుతూ ఉంటుంది. సుఖంగా కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యాసను కూడా శ్వాసపై లగ్నం చేస్తుంటే ఇంద్రియాల ద్వారాను మూయబడి మనసు అంతర్ముఖమై ఆత్మలో నిలిచిపో ఉంటుంది. ఈ విధంగా నిరంతరం ధ్యాన సాధన చేసేవాడు మరి ఇక్కడ ఏమంటే అవసాన కాలంలో అంటే శరీరం త్యాగం చేసే సమయం అంటే సమీపం వచ్చినప్పుడు కూడా చలించని మనసుతో యోగ బలంతో ప్రాణాలను భూమధ్యంలో గాని సహస్రంలో గాని నిలిపి ఆత్మ
ఆత్మ ధ్యానం చేస్తూ దేహాన్ని వదిలి సర్వోత్తమైన పరమాత్మ ప్రాప్తిని పొందుతాడు. ఇక్కడ ఏమంటున్నాడు మాస్టర్స్ అంటే, అంత్యకాలంలో అంటే మన చివరి దశలో మన చివరి దశలో ఎవరైతే చలించని మనసుతో అంటే దేని మీద అంటే దేని మీద కూడా మనకు దాన్ని ఏమంటారు, దేని మీద ఆశ లేకుండా దేని మీద మనకు దాని మీద వ్యామోహం లేకుండా మరి చలించని మనసుతో ఉండి మరి యోగ బలంతో అంటే యోగ బలం అంటే సాధనతో మన యోగ బలంతో ప్రాణాలను భూమధ్యంలో ఇక్కడ ఈ భూమధ్య రేఖంలో నిలిపి ఆత్మ ధ్యానం చేస్తారో మన ఆత్మ ధ్యానము చేయాలి. ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం ఆత్మ ధ్యానం చేయాలి అంటున్నాడు మాస్టర్స్. ఇక్కడ మరి మన ఇంద్రియాలన్నిటికీ రారాజు మనసే అంటున్నాడు మాస్టర్స్. ఇప్పుడు మనసు నేను మాట్లాడాలన్నా లేకుంటే నేను నడవాలన్నా నేను చూడాలన్నా ఇవన్నిటికీ కారణం మనస్సే. మరి మన మనసు రాజు కాబట్టి మరి ఇంద్రియాల బాహ్య విషయంలో ఇలా ఎలా అంటే మనసు ఆ విషయాల లాలసల్లో పడిపోకుండా వెంపర్లాడిపోకుండా మరి ఇక్కడ సుఖంగా కూర్చొని ధ్యానం చేస్తే మరి శ్వాస పైన లగ్నం చేసి మరి ఎలా అంటే ఇంద్రియాల ద్వారాలన్నీ మూయబడాలి అంటున్నాడు మాస్టర్స్. ఇక్కడ ఇంద్రియాల ద్వారాలన్నీ మూయబడాలి. మన ఇంద్రియాల ద్వారాలన్నీ మూయబడినప్పుడు మనసు అంతర్ముఖమై ఆత్మలో నిలిచి ఉంటుంది అంటున్నాడు మాస్టర్స్. మరి ఇక్కడ కాళ్ళు కట్టేయాలి, చేతులు కట్టేయాలి, కళ్ళు మూయాలి, మరి నోరు కూడా మూసి శ్వాసనే గమనించుకుంటూ ఉండాలి. అలా మన అన్ని కట్టేసి మనం ఉన్నప్పుడు మనసు అంతర్ ఆత్మలో నిలిచి ఉంటుంది. మరి అలా ఉన్నప్పుడు మరి ఎలా అంటే నిరంతర ధ్యాన సాధన చేసినప్పుడు ఎలా అంటే అవసర దశలు అంటే లాస్ట్ స్థాయిలో అంటే మనం ఇక మన వృద్ధాప్య దశంలో వచ్చినప్పుడు ఈ శరీరం వదిలే సమయం వచ్చినప్పుడు మరి అప్పుడు ఇలా సాధన చేయాలి అంటున్నాడు. అంటే ఎలా అంటే దేనికి చెలించకుండా మరి శరీరం త్యాగం చేసే సమయంలో దేనికి చెలించకుండా మనసుతో యోగ బలంతో అంటే యోగ బలంతో మరి ఎలా అంటే ఇక్కడ భూమధ్యంలో మనం దృష్టి నిలిపి ధ్యానం చేస్తూ సహస్రంలోగా నిలిపి అక్కడ ధ్యానం చేస్తూ ఆత్మ ధ్యానం చేయాలి అంటున్నాడు. అంటే అప్పుడు ఆత్మ ధ్యానం చేస్తూ కూడా అంటే ఎలా అంటే నేను సిద్ధంగా ఉన్నాను ఈ శరీరం వదలడానికి అనే స్థితిలో ఉన్నప్పుడు కూడా మనం ఆత్మ ధ్యానం చేయాలి. భూమధ్యంలో దృష్టి నిలిపి దేని మీద కూడా ఆలోచన లేకుండా దేని మీద వ్యామోహం లేకుండా మనము ఆత్మ ధ్యానం చేస్తూ దేహాన్ని వదిలేయాలి అని చెప్తున్నాడు. ఇక్కడ అదే సర్వోత్తమైన పరమాత్మ ప్రాప్తినే పొందుతారు అంటున్నాడు మాస్టర్స్. మరి అలా ఎవరైనా ఇప్పుడు పత్రి గారు కూడా అంటాడు, పుట్టిన ఆ చాక్లెట్ వంచాలి, చచ్చిన చాక్లెట్లు వంచాలి అని. అంటే మొన్న ఇక్కడ ఎవరు కట్ట నుంచి దామోదర్ సార్ కూడా వచ్చిండు. వాళ్ళకి చెప్పిండు, నువ్వు ధ్యానం మంచిగా చేస్తేవంటే నువ్వు వెళ్ళే రోజు కూడా నీకు తెలుస్తుందమ్మా, నువ్వు మంచిగా ధ్యానం చేయి, నీకు వెళ్ళే రోజు తెలిసినప్పుడు ఏంటి మంచి స్వీట్ మంచి అందరిని పిలుచుకో, మంచి స్వీట్ చెయ్యు, అందరికి స్వీట్ పెట్టు, టాటా బాయ్ బాయ్ అనుకుంటా వెళ్ళు, అలా వెళ్ళే స్థాయికి రావాలంటే నువ్వు సాధన మంచిగా వేయి, ధ్యానం మంచిగా వేయి అని చెప్పిండు. అంటే అలా మనము కూడా సాధించాలి. మనం కూడా ఎలా అంటే ఆత్మస్థితిలో ఉండి మరి ఆత్మ ధ్యానం చేస్తూ మనం కూడా టాటా బై బై అని చెప్పుకుంటూ వెళ్ళాలి మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మ్యామ్, చాలా అద్భుతంగా చెప్పారు.